దేవుని ఆజ్ఞలు ఒక మనిషికి ఎప్పుడు బరువు అవుతాయో తెలుసా? ఎప్పుడు భారం అవుతుందో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రికలో రాయబడిన మాట, దురాశ గర్భము ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణమును కంటది. ఎవరికి దేవుని ఆజ్ఞలు భారం అనిపిస్తాయి అనంటే దురాశతో నింపబడిన వారికి. ఎందుకు దేవుని ఆజ్ఞలు మీరుతున్నాడు, దేవుని ఆజ్ఞలు ఎందుకు లక్ష్య పెట్టట్లేదు, దేవుని ఆజ్ఞలు ఎందుకు మనిషి అనుసరించట్లేదు అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది, దేవుని భయము వారికి లేదు కాబట్టి. దేవుని భయము కలిగినటువంటి వారు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తారు. దేవుని భయము లేకపోతే దేవుని ఆజ్ఞలను వారు అనుసరించలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన రాజ్యములో మనలను జ్ఞాపకం చేసుకుని మన కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి, వాటిని హత్తుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని అనుసరించడానికి మనం పూనుకోవాలి. ఎందుకు అనంటే అలా మనం చేయకపోతే నష్టం ఉంది, అలా మనం చేయకపోతే మనకి శాపం ఉంది, అలా మనకు చేయకపోతే మరణం ఉంది. చాలాసార్లు దేవుని ఆజ్ఞ ఎందుకు మీరుతామో తెలుసా? చూడండి, అవ్వ మోసపోవడానికి కారణం, అవ్వ దేవుని ఆజ్ఞను మీరడానికి కారణం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్ల ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. కాబట్టి ఇక్కడ సర్పము ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది? ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో దాన్ని చేయుటకు ప్రేరేపించి దేవుడు చెప్పిన మాటనే ఇక్కడ మార్చి చెప్తుంది. దేవుడు ఏం చెప్పాడు? 17వ వచనంలో చదివినాం కదా, నీవు వీటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదు. ఇప్పుడు అపవాదం ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. చూసారా, చాలా ఆపోజిట్ అపవాది యొక్క మాటలు, చాలా ఆపోజిట్. దేవుడు ఏదైతే వద్దంటాడో అది సాతాను అవునంటది, దేవుడు ఏదైతే అవునంటాడో సాతాను ఏమంటే చెప్పండి? వద్దు అంటది. చాలా ఆపోజిట్ అన్నమాట. అయితే మీరు తినుదినమున ఇక్కడ ఒక మాట చెప్పారు, మీరు దేవతల వలె కళ్ళు తెరవబడి ఏదో గొప్ప పోస్ట్ వచ్చినట్టు చెప్పేసరికి మోసపోయింది. ఈరోజు దేవుని ఆజ్ఞలు మీరుటను బట్టి, దేవునికి విరోధంగా నడుచుటను బట్టి ఏదో లాభం ఉంది అని సాతాను మన హృదయాలను ఏం చేస్తాడు చెప్పండి? మోసం చేస్తున్నాడు. వింటున్నారా? దేవునికి విరోధంగా ఉండుటను బట్టి, దేవునికి వేరుగా ఉండుటను బట్టి, దేవుని ఆజ్ఞలను మీరుటను బట్టి, దేవుని రాజ్యం యొక్క చట్టమును తప్పుటను బట్టి మనకేదో మేలుందని అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి? మోసం చేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు అపవాది చేత మోసపోయినటువంటి అవ్వ గెస్ చేయలేకపోయింది. అరే, నేను దేవుడు చెప్పిన మాటను మీరితే దేవుడు మరణం అని చెప్పినాడు కదా, అది ఎట్లా రుజువు చేసుకుందాం? అది అబద్ధం, నిజం కాదు. కాబట్టి గెస్ చేయలేకపోయింది. కానీ తర్వాత తెలిసింది అది వాస్తవం అనేటువంటి మాట. ప్రియుడా, ఈరోజు దేవుని మాట మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన రాజ్యమును ఆయన నీతిని గుర్చినటువంటి సంగతులు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు తెలుస్తుంది ఇది వాస్తవం అని. ఆ రోజుక ఛాన్సే ఉండదు. ఈరోజు కూడా చాలామందికి ఎరుగును, ప్రభుకు విరోధంగా నడిచినటువంటి వారికి ఎన్ని దెబ్బలు తగలట్లే,
ప్రభుకు వేరుగా జీవించే వారికి ఎంత నష్టం కలగట్లే? ప్రభుకు వేరుగా జీవించేవారు ఎంత చింతలోనికి వెళ్ళిపోతున్నారు, ఎలా చెదరవుతున్నారు. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని చదవండి. దేవునికి వేరుగా ఉన్నటువంటి వారు ఏ రీతిగా నష్టపోతున్నారు. కాబట్టి ఇది అపవాది చేసేటువంటి మోసం. కాబట్టి దేవుని కంటే శ్రేష్టమైనది, దేవుడిచ్చే ఈవుల కంటే శ్రేష్టమైనవి, దేవుని ఆజ్ఞల కంటే శ్రేష్టమైనవి మరొకటి లేవు. కాబట్టి ఆయన రాజ్యమునకును ఆయన ఆజ్ఞలకును ఆయన కట్టడలకును మనం వేరుగా నడుచుకొనరాదు.